వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఒకప్పుడు భాగ్యనగరం మిస్ ఇండియా పోటీలకి ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకి హైదరాబాద్ కేంద్రం అయింది. దాదాపు 110 దేశాలకి 4 ఖండాలకి చెందిన సుందరీమణులు హైదరాబాద్ విచ్చేశారు. ఈ పోటీలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా 250 మంది కళాకారులతో ఒక పేరిణి నృత్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది కళ్ళు విందుగా సాగింది. ఈ పోటీలు 10వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. పర్యాటకులుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న విశిష్టతల్ని ఆస్వాదించడంతో పాటు ఈ కొత్త వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చౌమల్లా ప్యాలెస్ లో ఒక విందుకు హాజరయ్యారు. అలాగే హైదరాబాద్ లో బుద్ధవనం ధ్యానంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వరంగల్ వెళ్లారు. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూశారు. అలాగే రామప్ప ఆలయంలో కూడా సందడి చేశారు. వీళ్ళని చూడటానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. అలాగే భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి ప్రత్యేకమైన నిలయం కాబట్టి వివిధ దేశాలకు చెందిన వాళ్ళు భారతదేశం పట్ల ప్రత్యేక ఆకర్షణగా ఫీల్ అవుతారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చర్ పట్ల వాళ్ళకి అవగాహన పెంచడానికి అధికారులు కూడా వీలైనంత సహకారాన్ని అందించారు. సో ఈ కార్యక్రమానికి వచ్చిన సుందరీమణులు భారత్ ప్రధానంగా హైదరాబాద్ అందిస్తున్న ఆతిథ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న గౌరవ మర్యాదల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.